దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము జూలై 9. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి, మా మనోనేత్రాలు తెరవండి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన మనవి మీరే తోడుగా ఉండి నడిపించమని, ఈ చిన్న ప్రార్థన మనవి పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 81 నుండి 87 అధ్యాయములు. 81. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట్ట పట్టుకొనిడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికిని నువ్వు పూజ చేయకూడదు. ఐగుప్తీయులు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. 82వ అధ్యాయం. దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములనియు కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరికీ నీకే స్వాస్యముగా ఉందురు. 83వ అధ్యాయము. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదుము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబాలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అషూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను, నీవు సిసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంట అయిరి. ఓరేబు, బెయేబు, జయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జెబాహు, సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకొందము అని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవ, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి వగుడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారుచిచ్చు కొండలను తగలబెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుము.
నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలగజేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక. వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. 85వ అధ్యాయం. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. 86వ కీర్తన. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను. నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడవు. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడువు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీవే. అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటివాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును గణపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు. బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకురాలు కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. కీర్తనల గ్రంథము 87వ అధ్యాయము. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి.
దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా, తూరు, కూషులను చూడుము, వీరు అచట జన్మించిరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీయు నీయందే ఉన్నవని వారందురు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. నీ కృప లేనిదే మేము ఒక్క క్షణము కూడా బ్రతకలేం ప్రభా. అయ్యా, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినం చూడలేని వారు అనేక మంది మంటికి మన్నై ఉండగా ప్రభా నాయన, కేవలం నీ కృపను బట్టి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇస్తున్న కాపుదల కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని ఇంకా నువ్వు బలపరచండి. నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము దయచేయండి. నీ చిత్తము తెలుసుకొనుటకు, నీ చిత్తానుసారంగా నడుచుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా, మీకు ఇష్టం లేనివి మేము కూడా ఇష్టపడకుండానట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. మీ మార్గంలో నడుచుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా తండ్రి, దినదినము మీకు సమీపముగా వచ్చేలాగున, మీ రూపులోకి మేము కూడా మారులాగున నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మను మాపై ఇంకను కుమ్మరించండి ప్రభు. ఇగో మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడవు నాయన. ఆఖరి రక్తపు బిందువు వరకు చిందించి ప్రభా, పాతాళ వేదనలను అనుభవించి మా కొరకు తిరిగి లేచి ప్రభా, పునరుద్ధానుడివై పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపిన దేవుడు, మా కొరకు ఆదరణకర్తకును పంపిన దేవుడవు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇంకను మాకు దయచేయండి. ఇంకను నాయన ఆత్మ పూర్ణులై ఉండే కృపను దయచేయండి ప్రభా. నిత్యము ఆత్మానుసారంగా జీవించే కృపను దయచేయండి. శరీర క్రియలు మాలో లయపరచండి. శరీరానుసారమైన మనసు మాలో తొలగించండి ప్రభా. నీ కృప మాకు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ కొరకు వాడబడే పాత్రలుగా మమ్మల్ని ఉంచండి నాయన. మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించు ప్రభా తండ్రి నాయన. అయ్యా, మంటివారం ప్రభా నాయన. అయ్యా, ఎంత మాత్రం యోగ్యత అర్హత లేని వారం ప్రభా, అయినప్పటికీ ప్రభా నాయన, ఇక మీ నీతిని మాకు ఇచ్చి మా పాపం నీ మీద వేసుకుని ప్రభా, అయ్యా మమ్మల్ని మీరు నిలవబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ లోకంలో మేము కేవలం యాత్రికులమై ఉన్నాం ప్రభా. మా పౌరసత్వం పరలోకంలో ఉంది ప్రభా. అది గుర్తెరిగి ప్రభా తండ్రి జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకుండా ప్రభా, నిన్నే ప్రేమించే మనస్సు మాకు దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, దయపాలించండి, కృపను విస్తరింపచేయండి, కనికరించండి ప్రభా. మాలో శారీరకంగా బలహీనంగా ఉన్నవాడిని బలపరచండి. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, అయ్యా మానసికంగా బలహీనంగా ఉన్నవాడిని బలపరచండి. మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలము కనుక ప్రభా, మీరే మాలో ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరి అవసరత ఏదై ఉందో, ఎవరి కష్టం ఏదై ఉందో చూచుచున్న దేవుడవు ప్రభా. వారి వారి ప్రార్థనలకు జవాబు నిశ్చయంగా యేసు నామంలో వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవజనులందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. బలపరచండి, మంచి ఆరోగ్యముతో నింపండి. వారి మార్గాల్లోని కాపుదల, భద్రత, వారి వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభా. నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో నింపి వాడుకోండి. ఒప్పింపచే ఆత్మను బలముగా అక్కడ పనిచేయనివ్వండి. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయములను వారికి అనుగ్రహించండి. మతోన్మాదులు, మత ఛాందసవాదుల నుంచి అయ్యా నాయన విడుదల దయచేసి ప్రభా, సౌలును పౌలుగా మార్చినట్లు వారందరినీ మీరు దర్శించి మార్చమని ప్రార్థిస్తున్నాం. దైవజనుల కుటుంబాలన్నిటిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. ఇగో మా కుటుంబాలన్నిటిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇగో మా రాజమండ్రి పట్టణాన్ని, మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలని, మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను, మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంపై నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక. అయ్యా, రక్షణార్థమైన నీ ముఖకాంతి ప్రకాశించబడునుగాక, రక్షణార్థమైన నీ కృప విస్తరించునుగాక. ఇంకను సువార్త అందిన గ్రామాలు, ప్రాంతాలు పట్టబడినట్లు ఇంకా అనేక మంది సువార్థికులు లేపబడుదురుగాక. అయ్యా, ప్రార్థించే ప్రార్థనావీరులు లేపబడుదురుగాక, అపోస్తలు, ప్రవక్తలు లేపబడుదురుగాక నాయన. అయ్యా, నాడు అపోస్తల కాలంలో జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు నిశ్చయంగా కడవరి దినముల్లో అయ్యా తండ్రి, కడవరి అపోస్తలుల ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. కడవరి వర్షమే మీరు దిగి వస్తారన్న వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. ప్రతి మోకాలు నీ నామంలో వంగాలి నాయన, ప్రతి నాలుక నీ నామమును ఒప్పుకోవాలి ప్రభా. అట్టి కృపను మీరు దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీ చిత్తము కాదన్నావు ప్రభా. అందరూ అంతటా రక్షించబడటం
రక్షించబడాలని మీరు ఇచ్చయించి ఉండగా ప్రభా, నిశ్చయంగా నీ చిత్తము పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరుగునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేశాలన్నిటినీ, వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులను అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ అంతటా రక్షణ దయచేసి నీ కృపలో అందరూ నీతిగా న్యాయంగా పరిపాలించినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రతి కీడు నుండి, దుష్టుడి బారి నుండి తప్పించమని, దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.